अस्मिन् कुले ब्रह्मवर्चस्य धारे ॐ नमो स्कन्दाय सर्वदे चतुष्पदे ॐ शान्ति 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 ओम सुरक्षिताय स्वर्चनमस्तु మధుపర్కాన్ని మన తెలంగాణలో అయితే పాలు పెరుగు బెల్లము తేనె పాలు బెల్లం పెట్టించండి ఉంటుంది. ఆ విధంగా స్వామివారికి నిన్న ఎదురు కోళ్ళు చేసి కూడా తీపి చేశాం. అలగద్దు ఎందుకంటే పానకము కొబ్బరి చక్కెర పొడి మిశ్రి ఇత్యాదివన్నీ అందించి వాళ్ళు ఎంతో స్వాగతం పలికేవాళ్ళు. వాళ్ళు దానికే చాలా ఆనందపడిపోయేవాళ్ళు. మా ఎంపులు ఊరు ముందే ఇంత సత్కరిస్తున్నారు గౌరవిస్తున్నారు అని వాళ్ళు ఆనందపడిపోయేవాళ్ళు. అలా ప్రేమాభిమానాలతో ఈ బంధుత్వాలు నడిచే అలా తీసుకువచ్చి విడిదిళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ విడిదిళ్ళు లేవు. విడిదింట్లో ఉంచి అంటే ఒక రోజు 2 రోజుల ముందే రావాలి పిల్లవాడు. హనుమంతుడి గుడికి వెళ్ళాలి, ఆ గుళ్ళో ఉండాలి, అక్కడి నుంచి విడిదిళ్ళకు వెళ్ళాలి. విడిదింట్లో ఉంటే విడిదింటి నుంచి కళ్యాణ మండపానికి తెచ్చి మళ్ళీ అక్కడ కాళ్ళు కడిగి ఇలా అబ్బాయికి పెద్ద చెమ్ము నిండా ఇచ్చేవాళ్ళండి. ఆ చెమ్ము నిండా తాగమని చెప్పేవాళ్ళు. అమ్మాయి కూడా న్యాచురల్ పందిరి వేయిద్దాం. ఈ సంవత్సరమే ఉండింది. ఈ సంవత్సరం పరుగుల మీద పరుగులు పెట్టిస్తున్నారు స్వామివారు. ఒకే సమయంలో ఏకకాలంలో 100 పనులు ఉన్నాయి. నిజంగా వేరే వాళ్ళు అయితే కనుక నిజంగా సమయం ఇవ్వకపోయేవాళ్ళు. గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు ఉన్నట్టు మాట్లాడారు. వాళ్ళు దైవమే ఫస్ట్, తర్వాతే మిగతావన్నీ. నిజంగా నేను ఉండకపోయేవాడు. తాతయ్య ఒక్కసారి ఉన్న కానివ్వండి, ఇన్ని పనులు నా నెత్తి మీద ఉన్నాయి అని లేచి వెళ్ళిపోయేవాడు. కానీ వాళ్ళు శ్రద్ధగా చేస్తున్నారు. వారికి ఆ భగవంతుడు తోడై వారి పనులన్నీ భగవంతుడు చేసి పెడతారు. ఇంటి ముందే వచ్చే సంవత్సరం అదే విధంగా దేవీ దేవతల అలంకరణలు మారుద్దామని, పంచడి పందిరిని మారుద్దామని అక్కడికి అక్కడ కూర్చొని వస్తున్నాయి ఆలోచనలు. అన్నీ చేద్దాం తల్లి, ఆ అమ్మవారు స్వామివారు ఏం చెబితే చేద్దామని చెప్పాడు. అలాగా పూర్వంలో పెళ్లి కూతురికి కూడా ఇంట్లో గౌరీ పూజ చేయిస్తుంటే ఐరాళ్ళ పూజ అంటాం తెలంగాణలో. అక్కడే పెద్దవాళ్ళందరూ అడ్డు నిలబడే వాళ్ళు, ఆడవాళ్ళు ఓ చెంబడి ఇచ్చేవాళ్ళు. తాగి 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 తుడుచుకో. ఎందుకు ఆ చెంబు నిండా తాగాలి? ఇప్పట్లాగా గంటో పెళ్లిళ్ళు జరిగేవి కాదు ఒకప్పుడు. ఇప్పుడే మా రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, పెద్ద మందులు పెళ్లికి వస్తే ఎంత ఇబ్బంది ఉండని